ఈ శతాబ్దంలో వచన రచనకు పెట్టింది పేరు ఒక్క ఇద్దరికే. వారిలో ఒకరు చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారైతే రెండవ వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. చెళ్లపిళ్ళవారు కబుర్లలో ఎన్నో కథలు చెప్పారు. శ్రీపాదవారు కథలుగా ఎన్నో కబుర్లు చెప్పారు. ఇవి కథకుల గురువైన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మాటలు. శ్రీపాదవారికి తెలుగు భాషన్న, తెలుగు పలుకుబడులన్న చెప్పలేనంత ప్రీతి. ఆయన ప్రతి వాక్యంలోనూ తెలుగుతనం ఉట్టిపడుతుంటుంది. తెలుగు, సంస్కృతం తప్ప మరే ఇతర భాషల్ని ఆయన నేర్చుకోలేదు. అందుకే ఇతర సాహిత్యాల ప్రభావం ఆయన మీద లేశమంత కూడా పడలేదు. శ్రీపాదవారి కథలు అంటే అందులో ఉన్నవి కేవలం అచ్చతెలుగు పదాలు మాత్రమే కాదు, అచ్చతెలుగు ఆలోచనలు కూడా. అటువంటి కథల్లో ఒక కథను ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. కథ పేరు పుల్లంపేట జరీచీర. ఇక ఆ కథను విందాం. యాజులు నెల్లూరు జిల్లా కోర్టులో గుమాస్తాగా ఉండినప్పటి సంగతి. ఇక నెలా 15 రోజులుందనగా సంకురాత్రి పండుగకి రాధమ్మని పుట్టింటివారు తీసుకువెళ్లరని తేలిపోయింది. అప్పటికామె 18 ఏళ్ల పిల్ల. పండుగలని, పబ్బాలని, అచ్చట్లని, ముచ్చట్లని కింద మీద పడిపోతూ ఉండే వయస్సు. దగ్గరగా ఉన్నంతకాలము పుట్టింటి వారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు. కానీ నెల్లూరికి, పిఠాపురానికి రాను పోను కూతురికి, అల్లుడికి కావలసిన రైలు ఖర్చుల మొత్తం తెలిసేటప్పటికీ వారికి గుండె లాగిపోయాయి. ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది. మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకుని ఆమె నిర్ఘాంతపడిపోయింది. ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడా కొట్టుకుంది. కానీ ఒక్క క్షణంలో తేరుకుని ఆమె కళ్ళల్లోకి జాలిగా చూసి తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు. తరువాత మడికట్టుకోండి అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. అతను తాపితా కట్టుకున్నాడు. కుచ్చెళ్ళు పోసుకునేటప్పుడు 2 ఏళ్ల కిందట విజయదశమి నాడు నీ అత్తవారిచ్చారు నీకిది. ఇంత గొప్పవి కాకపోయినా ప్రతి సంవత్సరము నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు. కానీ పుట్టింటి వారు ఇస్తూనే ఉన్నారు కదా, లోటు లేదు కదా అనుకుంటున్నావే కానీ రాధకి నువ్వొక్క చీరైనా కొనిపెట్టావా పాపం? చిలక వంటి పెళ్ళానికి మొగుడు చూపించవలసిన మురిపం ఇదేనా? చివరికి ఒక్క రైకైనా కుట్టించావా? నీకిది బాగుందనిపించిందా అని ఎవరో నిలవతీసి అడిగినట్టు అనిపించింది. దీంతో వల్లమాలిన సిగ్గు వచ్చి ఊదరగొట్టేసింది. దానిమీది ఇప్పుడైనా రాధకొక మంచి చీర కొని ఇవ్వాలనుకున్నాడు. ఇచ్చి తీరాలి. పండుక్కి కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు అని దృఢపరుచుకున్నాడు. కానీ డబ్బేది? ఏ నెల జీతం ఆ నెలకే చాలీ చాలనట్టుంది. అక్కడికి నెల్లూరులో ఇంటి అద్దెలు చౌక కనుక సరిపోయింది. కానీ కాకపోతే ఎన్ని చేబదుళ్ళు చేస్తూ ఎన్ని ఒడిదుడుకులు పడవలసి వచ్చేదో. రాధమ్మ కూడా పొదుపైన మనిషి కనుక ఆట సాగుతోంది. కానీ కాకపోతే ఆ చేబదుళ్లకు సాయం ఎన్ని అరుపులు పెరిగిపోయి ఉండునో. ఏమైనా చీర కొనితీరాలని శపథం పట్టుకున్నాడు. ఖర్చులు తగ్గించుకోవడం తప్ప మార్గాంతరం కనబడలేదు. ఆ ఖర్చులలో నేను ఆ సంసారం కోసం రాధమ్మ చేసే వాటిలో తగ్గించడానికి వీలు కనబడదు. దీని మీద నా ఖర్చులు తగ్గించుకుంటానని అతను నిశ్చయించుకున్నాడు. అది మొదలు అతను నాటకాలకి వెళ్ళడం కట్టిపెట్టేశాడు. పుస్తకాలు కొనడం మానేసి భాండాగారానికి వెళ్ళసాగాడు. 1-2 వినోదయాత్రలు చాలించుకున్నాడు. కోర్టుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బండెక్కడం తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం కోర్టు దగ్గర పలహారం ఒక్కటే కాదు, కాఫీ కూడా మానుకున్నాడు. పొద్దుటిపూట మాత్రం ఇంటి దగ్గర కాఫీ సేవ మానుకోలేదు. అంచేత రాధమ్మకిదేమీ తెలవకుండా జరిగిపోయింది. ఆ వేళ పెద్ద పండుగ. మధ్యాహ్నం 2 గంటల సమయంలో యాజులు రాధమ్మ ఏం చేస్తోందో చూద్దామని వసారాలోకి వెళ్ళి జంట వెదురు కుర్చీలో కూర్చున్నాడు. ఉన్న చీరల్లో మంచివి 4 పట్టుకు వచ్చి వీటిలో ఏది కట్టుకోని చెప్పండి అంటూ రాధమ్మ పక్కనే కూర్చుంది. నన్నరగడం ఎందుకు? మంచి చీర కట్టుకోవడం మీకోసమా నా కోసమా? నా కోసమే అయితే ఆ చీరలన్నీ మీ వాళ్ళిచ్చినవి. వాటి మీద నాకేమీ అధికారం లేదు. అదేమిటండి? ఎకసెక్కం చేయడం లేదు నేను. చెప్పండి పెడర్థాలు తీయక. ఇలా గుణుస్తూ ఆమె కుడి చెయ్యి అతని నడుముకి చుట్టేసింది. దానిమీది ఆనందము, ఉద్వేగము అతి కష్టం మీద అణుచుకుంటూ అతను, నేను మానేయమన్నది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా అని గంభీరంగా ప్రశ్నించాడు.
"ఆ, అయితే అవన్నీ పెట్టెలో పెట్టేసిరా." ఆమెకేమీ అర్థం కాలేదు. అయినా ఏదో లేకుండా అతను అలా చెప్పడని ఎరుగును కనుక, అతనికి అడ్డుమాట చెప్పలేదు కూడా కనుక, ఒక్క మాటు గంభీరంగా చూసి అవి ఇంట్లో పెట్టేసి వచ్చి మళ్ళీ పక్కన కూర్చుని మరి చెప్పండి అని అడిగింది. వెంటనే అతనొక్క మాటు మందహాసం మొలిపించి అతి తాపీగా లేచి అతి దర్జాగా వాకిట్లోకి వెళ్ళి మేజా సొరుగులో నుంచి ఒక పొట్లం తీసుకువచ్చి అతి ప్రేమతో ఆమెకందించి దగ్గరగా కూచున్నాడు. ఆమె చేతులు గబగబలాడిపోయాయి. విప్పి చూడగా అల్లనేరేడు పండు ఛాయతో నిగనగా మెరిసిపోతూ పుల్లంపేట జరీ చీర. "ఇదెలా వచ్చిందండి?" అని అడుగుతూ ఆమె మడత విప్పింది. వెంటనే మైజారు కొంగున ఉన్న జరీ నిగనగా ఆమె కళ్ళల్లోనూ చెక్కిళ్ల మీద పెదవుల మీద తళుక్కుమంది. దాంతో అతని మొగం మరీ గంభీర ముద్ర వహించింది. "చెప్పండి, వెళ్ళి కట్టుకురా." "మానేస్తానా ఏమిటి? చెప్పండి." "చెప్పనా ఏమిటి, కట్టుకురా." ఆమె గదిలోకి వెళ్ళి మడత పూర్తిగా విప్పగా ఏదో కింద పడింది. "ఇందులో పట్టు జాకెట్టు కూడా ఉందండి." "ఇంకేం, తొడుక్కురా." యాజులిక్కడ మాట్లాడకుండానే కూచున్నాడు. కానీ మామిడి పిందెలు ఇంచెక్కున్నాయో! బాబోయ్, 18 మూళ్ల పొడుగున్నట్టుంది. మా అమ్మ ఇలాంటిది ఒక్కటీ పెట్టలేకపోయింది. ఎన్నాళ్ళ నుంచో మనసు పడుతున్నాను ఈ రంగు కోసం. పాపం చెప్పినట్టు తెచ్చిపెట్టారు అంటూ అక్కడ రాధమ్మ రిమార్కుల మీద రిమార్కులు దొర్లించేసింది. అది విని తన కష్టం పూర్తిగా ఫలించినందుకు అతను చాలా సంతోషించాడు. తరువాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి ఒళ్ళో కూర్చుని ఆమె "ఇదెలా వచ్చింది చెప్పరు" అని మళ్ళీ అడిగింది. "పుల్లంపేటలో ఒక దేవాంగి నేశాడు." "ఊహు." "అది తెప్పించి నాతా సుదర్శన్ శెట్టి నెల్లూరు పెద్ద బజారులో పెట్టి అమ్మాడు." "సరే, నేను కొన్నాను. బాగుంది. నువ్వు కట్టుకున్నావు. ఎలా వచ్చింది?" "మళ్ళీ మొదలా? మరి నా ప్రశ్న అలాగే ఉండిపోయింది కదూ." "లేదు, బాగా ఆలోచించుకో. పోనీ ఇది చెప్పండి, డబ్బెక్కడిది?" "మన ఇంటోదే." "నాకు తెలవకుండా ఎలా వచ్చింది?" "మిగిలిస్తే వచ్చింది." "ఎవరు?" "నేను." "ఎలా మిగిల్చారు?" అతను రెప్ప వెయ్యకుండా చూశాడు. "చెప్పరు కాదు. అయితే నన్ను..." "ఆగు ఆగు, ఇవాళ పెద్ద పండుగ. అలాంటి మాటలు రాకూడదు. అయితే మరి చెప్పండి." యాజులు జరిగిందంతా చెప్పాడు. కానీ నమ్మలేక ఆమె "నిజంగా?" అని చెయ్యి చాపింది. అక్షరాలా నిజం, ముమ్మాటికి నిజం అంటూ అతను ఆ చేతిలో చెయ్యి వేసి ఆ చెయ్యి గిల్లాడు. ఆమె మనస్సు గుబగుబలాడిపోయింది. హృదయం నీరైపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. "చూశారా, నా చీర కోసం కారెండలో నడిచి వెళ్ళారా? అక్కడ కడుపు మార్చుకుని ఉసూరుమంటూ పనిచేశారా? చీర లేకపోతే నాకు పండగ వెళ్ళదనుకున్నారా? నేను రాకాసినా?" అని ఇక మాట్లాడలేక చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనుకుని దుఃఖించసాగింది. అది చూసి మొదట అతను నిర్విణ్ణుడైపోయాడు. కానీ తరువాత "ఛ, ఏడుస్తావా? నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా? ఇలా చూడు. అబ్బే, అయితే నాకు నీకు మాటలు లేవు. నాకు నీకు జతలేదు" అని బెదిరిస్తూ మూతి బిడాయించుకుని ఆమె మొగం పైకెత్తి కొంటె చూపులు చూశాడు. ఏడుపల్లా ఆమెకి నవ్వైపోయింది. "మరి నాతో ఎందుకు చెప్పారు కారు? నేను మాత్రం కాఫీ మానుకోకపోదునా? దాంతో మీకు కూడా జామారు రాకపోవునా?" "ఇప్పుడు రాకపోతేనా? ఏది చూపించరు." ఇద్దరూ లేచారు. ఒకరిని ఒకరు పొదివి పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరికి వెళ్ళారు. యాజులు సొరుగులాగి వెంకటగిరి సరిగంచు చాపు పైకి తీశాడు. అది చూసి ఆమె సంతోష విహ్వలయ్యి "మరి త్వరగా కట్టేసుకోండి" అంటూ అతని భుజాలు ఊపేసింది. ఇది పుల్లంపేట జరీ చీర కథ. భార్యాభర్తల అనుబంధాన్ని ఎంతో అందంగానూ హృద్యంగానూ వర్ణించిన కథ ఇది. ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకుంటూ చిన్న చిన్న విషయాలకే సంబరపడిపోతూ ఎంతో సంతోషంగానూ సంతృప్తిగానూ జీవించవచ్చనే విషయం ఈ కథలో మనకు కనబడుతుంది. "మామిడి పిందెలు ఇంచక్కున్నాయో" అని రాధ చీర కట్టుకుంటూ మురిసిపోతుంది. ఒకవేళ ఈ కథను వేరే భాషలోకి అనువదించాలన్నా ఇంత అందమైన పలుకుబడి అనువాదానికి లొంగుతుందంటారా? ఆ అవకాశమే లేదు. ఇంకా చేతిలో చెయ్యి వేసి చెయ్యి గిల్లడం, మనస్సు గుబగుబలాడిపోవడం, హృదయం నీరైపోవడం, "చెప్పండి" అని గారాలు పోవడం, వల్లమాలిన సిగ్గు వచ్చి ఊదరగొట్టేయడం, ఏడుపు నవ్వైపోవడం, ఇలా
కథ నిండా తెలుగుతనమే. రాధ యాజుల కంఠం చుట్టూ చేతులు పెనవేసి ఆమె తలని అతని భుజం మీద పెట్టుకుని దుఃఖించే సన్నివేశం రసానందం కలిగించేటటువంటి సన్నివేశం. అటువంటి సన్నివేశాన్ని కళ్ళకి కట్టేలా మాటల్లో నిక్షిప్తం చేయడం శ్రీపాదవారి అత్యుత్తమ ప్రతిభ. కొత్త చీర వచ్చిన రాధకు పూర్తి సంతోషం లేదు. తన భర్త కూడా కొత్త బట్టలు తెచ్చుకున్నాడని తెలిసాకనే ఆమె పరిపూర్ణమైన ఆనందాన్ని పొందింది. అంటే రాధ అంటే ఒక్క రాధ మాత్రమే కాదు, యాజులు కూడా కలిస్తేనే రాధ సంపూర్ణమవుతుంది. అలానే యాజులకు కూడా తన భార్య ఆనందంలోనే తన ఆనందాన్ని చూసుకున్న భర్త అతను. తాను కొత్త బట్టలు తెచ్చుకోకపోతే రాధకు సంతోషం కలగదని తెలుసు కనుకనే రాధకు చీరతో పాటు తాను కొత్త బట్టలు తెచ్చుకున్నాడు. భారతీయతను ప్రతిబింబించే భార్యాభర్తల అనుబంధం ఈ చిన్న కథ, పుల్లంపేట జరీచీర కథ. ఇటువంటి కథ అందించిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, ఇటువంటి రచనలు అలంకారాలుగా కలిగినటువంటి మన తెలుగు భాషకు శతకోటి నమస్సులు. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.